ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులరా, షేబా దేశపు రాణి ఈ తరం వారికి తీర్పు తీర్చుటకు మొదటి అర్హత ఏమిటి అంటే దేవుని మాటను వినడానికి, దేవుని జ్ఞానాన్ని వినడానికి ఆమె దూర ప్రాంతం నుండి ప్రయాణం చేసింది అని మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. స్వయంగా యేసు ప్రభువే ఆ మాట చెప్పారండి. పిల్లరా, మనుషుల మాట విని చెడిపోయిన వాడు ఉన్నాడు, కానీ దేవుడి మాట విని చెడిపోయినవాడు, పడిపోయినవాడు ఎక్కడ లేడండి. ఇదే మొట్టమొదటి ఆత్మీయ పాఠం దక్షిణ దేశపు రాణి జీవితంలోంచి మనం నేర్చుకుంటుంది. రెండవ పాఠం ఏమిటి అంటే ఈ షేబా దేశము పక్కకు లేదండి. ఈ రోజులాగా ఫ్లైట్లో ప్రయాణం చేయడం, కారులో ప్రయాణం చేయడం చాలా తేలికైపోయింది. కానీ ఆ రోజుల్లో ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి ప్రయాణం చేయాలంటే దూరభారము, భయంకరమైన పరిస్థితులు, దారి మార్గంలో దొంగలు, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఎదుర్కొని దూర ప్రయాణం చేసేవాళ్ళు. అందుకే యాత్రికుడు కీర్తనలు అని మనం చూస్తున్నాం. ఆ యాత్రలో ప్రభువును రక్షించాడు అని భక్తులు దేవుని స్తుతించటం మనం చూస్తున్నామండి. ప్రియులరా, అనేకమైన ప్రమాదాలు, మరణాలు, వాతావరణము ఇలాంటివి అనేకమైనవి యాత్రలో జరుగుతుండేవి. ఎందుకు ఈ మాట మనం ధ్యానిస్తున్నామంటే పిల్లరా, ఈరోజు మెయిన్ ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి రమ్మని ఎవరికైనా చెప్తే వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? మాకు టైం లేదు. టీవీ చూడడానికి టైం ఉంది, ఫ్రెండ్స్తో తిరగడానికి టైం ఉంటుంది, షాపింగ్కి టైం ఉంటుంది, ఈ లోకంలో ప్రతి చెత్త పని చేయడానికి టైం ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి రావటానికి మాత్రం మనుషులకి టైం లేదండి. ఐఎమ్ సారీ నేను ఈ మాట వాడుతున్నందుకు. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే పిల్లరా, ఈరోజు అనేక మంది విశ్వాసంలో పడిపోవడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే దేవుని సన్నిధికి రాకపోవటమేనండి. ఈ షేబా దేశపు రాణి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేసిందంటే ఇంచుమించు, అంటే ఎగ్జాక్ట్ కాదండి, అప్రాక్సిమేట్లీ 1600 మైళ్ళ దూరంలో యెరూషలేము ఉందండి. అంటే అంత దూరం, అంటే 1600 మైళ్ళు దూరము ఆమె ప్రయాణం చేసింది. ప్రియులరా, ఆ రోజు ప్రయాణం ఎట్లుండేదంటే ఒంటెల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఆ ఒంటెలు కేవలం దాదాపుగా ఒక 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తాయి. తర్వాత మళ్ళీ అక్కడ ఆగాలి, వాటికి విశ్రాంతి కావాలి, అక్కడే రాత్రి బస చేయాలి, అక్కడే తినాలి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రయాణం చేయాలి. మనం చూసినట్లయితే ఒక మనిషి సగటున ఆ రోజుల్లో ఎంత ప్రయాణం చేయగలిగే వాళ్ళు అంటే ఒక 10 నుండి 14 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలిగే వాళ్ళు. ఎందుకంటే తీసుకెళ్లే ఒంటెలకు ఓపికన్నా వాటి వెనక ప్రయాణం చేయాలంటే మనుషులకు కూడా ఓర్పు కావాలి. సో దాదాపుగా 120 రోజులు ప్రయాణం చేసి ఈ దక్షిణపు దేశపు రాణి ఎక్కడికి వెళ్ళింది అంటే యెరూషలేముకు వెళ్ళింది. దేవుని జ్ఞానము మాటలు వినడానికి ఆమె ఆ స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియులరా, ఈ యెరూషలేము యొక్క గొప్పతనం ఏంటి? యెరూషలేముకు వెళ్ళింది అంటే అది మనకి ఏ ఆత్మీయమైన పాఠం నేర్పిస్తుంది అంటే యెరూషలేము అనగా పిల్లరా, అది రొట్టెల ఇల్లుగా పిలువబడుతుంది. అంటే సమృద్ధికి సూచనగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు సకల సమృద్ధి ఉంటుంది అని యెరూషలేము అనగా, అంటే యెరూషలేములోనే బెత్లెహేము ఉంటుంది కాబట్టి బెత్లెహేము రొట్టెల ఇల్లు, అక్కడే యేసు ప్రభు పుట్టారు. పిల్లరా, ఎందుకు ఈ నామాలన్నీ మనం తెలుసుకుంటున్నాం అంటే అక్కడ ఏముంటుంది? ఇప్పుడు ఒక చోటికి మనం వెళ్ళాలంటే అక్కడ ఏముంది అని చూసి మనం వెళ్తాం. ఈమె ఎక్కడికి వచ్చిందంటే యెరూషలేముకు వచ్చింది. ప్రియులారా, అది సమృద్ధి కలిగిన పట్టణం. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే సమాధాన పట్టణము అని చూస్తున్నాం. సిటీ ఆఫ్ పీస్ అంటున్నారు. ఈ సొలొమోను కాల పరిపాలనలో యుద్ధం లేక ఆ స్థలం అంతా కూడా సమాధానముతో ఉన్నదంట.
మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే దేవుని పట్టణము, సిటీ ఆఫ్ గాడ్ అని పిలువబడుతుంది. అంటే స్వయంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము ప్రియులారా. సియోను అని పిలువబడుతుంది. సియోను అని పిలువబడడానికి అర్థం ఏమిటంటే, అయ్యా నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా దుర్గము అని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. అంటే ఒక ఫోర్ట్రెస్ అన్నమాట, ఒక కోట, ఒక దుర్గము ప్రియులారా. అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఆ స్థలములో అటువంటి ఒక అభయము దొరికింది. అందుకే మనం కీర్తనలో మనం చదువుతుంటే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీవే నా కోట, నీవే నా దుర్గం అని ఆయన ప్రార్థిస్తున్నాడు. చూడండి, ఒక గుడిసెలో ఉంటే క్షేమమా, లేక ఒక కోటలో ఉంటే క్షేమమా? కోటలో ఉంటే డెఫినెట్గా క్షేమమే. దొంగల నుండి, వాతావరణం నుంచి మనని మనం కాపాడుకోవచ్చు. ఆయన ఏమంటుండంటే, ఆయన ఉంటున్న భవనాలను నమ్ముకోలేదు. ప్రభా నీ సన్నిధానమే నాకు కోట ప్రభా, నీ సన్నిధానమే నాకు దుర్గం ప్రభా అని దావీదు ప్రార్థించాడు ప్రియులారా. లాస్ట్గా మనం ఐదవదిగా యెరూషలేముకున్న పేరేంటి అని మనం చూస్తే ప్రియులారా, హోలీ సిటీ, పరిశుద్ధ పట్టణము అని పిలువబడుతుంది. అంటే ఇన్ని నామాలు కలిగి, ఇన్ని ఆశీర్వాదాలు కలిగిన ఆ స్థలంలోకి ఎంత ప్రయాసాలతో ఈ దక్షిణపు దేశపు రాణి ఆమె బయలుదేరిందండి. మనం చూస్తున్నాము మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ప్రియులారా, ఆమె అనేకమైన కానుకలను తీసుకొని, తన సేవకులను తీసుకొని ఒంటెల మీద దాదాపుగా ఒక 120 రోజులు ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధానానికి, అంటే అది దేవుని సన్నిధికి రావడానికి ఒక సూచనగా ఉంది. 3 గంటలు కూర్చొని సినిమా చూడగలుగుతారు, కానీ ఒక 45 మినిట్స్ దేవుని వాక్యం వినాలంటే, లేక ఒక గంట దేవుని సన్నిధిలో సమయం వెచ్చించాలంటే చాలా కష్టపడిపోతుంటారండి. కానీ దావీదు ఏం ప్రార్థిస్తున్నాడంటే, కీర్తన 27వ అధ్యాయములో 4వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, అక్కడ వాక్యం అంటుంది, నేను ప్రభువుని ఒక వరం కోరుకుంటుని. ఏం వరం కోరుకున్నాడండి? ప్రభువుని నేను ఒక వరం కోరుకుంటుని. దేవుణ్ణి మనమేం వరం అడుగుతున్నాం? చూడండి, దావీదుకి దేవదూతల వంటి జ్ఞానం ఉందని బైబిల్ చెప్తా ఉంది. అంటే అపారమైన జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఏం కోరుకున్నాడు అని మనం చూస్తే, నేను ప్రభువుని ఒక వరం కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒకటియే. 10-12 కోరుకోలేదండి, ఇది ఒకటియే. నా జీవిత కాలమంతయు ప్రభువు మందిరమున వసింపవలననియు, ఆయన సౌందర్యమును గాంచవలననియు, దేవాలయమున ఆయన సలహా అడుగుకొనవలయనిను నా కోరిక. ప్రియులారా, ఎక్కడి నుంచి గైడెన్స్ వస్తుందంటే దేవుని సన్నిధానంలోంచి మనకు నడిపింపు అనుగ్రహించబడుతుంది. అందుకే దావీదు ఏమంటాడంటే, నేను ఒక్కటే వరం అడుగుతున్నా, నేను 10 అడగట్లేదు. ఇప్పుడు మనల్ని నీకేం కావాలి అంటే మనకేం కోరుకోవాలో తెలియదు. ఎందుకంటే ఏది శ్రేష్టమైనదో మనకు తెలియదండి. దావీదు ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ప్రార్థన చేసే వాళ్ళందరూ ఈ మాటను గమనించాలి. మనం ఏం అడుగుతామంటే, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంటాం, తప్పేం లేదు. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది మనం ఏం కోరుకోవాలి అంటే, ఆయన సన్నిధానంలో మనం ఉండే ఒక వరం, ఆయన ఆలయంలో ఉండే ఒక వరం మనం కోరుకోవాలి అని దావీదు జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, నేను ఒకటే ఒక వరం అడిగాను, అదేమిటి అంటే జీవిత కాలమంతా. ఒకరోజు ఒక సహోదరి ఏం చెప్తుందంటే, వాళ్ళు అబ్రాడ్లో ఉంటున్నారనమాట. అమ్మ బాను మా పిల్లల కోసం ప్రార్థన చేయమన్నది. అక్క ఏం ప్రేయర్ చేయాలి అక్క అన్నప్పుడు ఆమె ఏమన్నది తెలుసా, వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళక ముందు ఎన్నో వడకాలు చేసేవాళ్ళు, యూత్ టీంలో ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేసే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా మారిపోయారు. ఎందుకు? దేవుడు దీవించేశాడు. దేవుడు దీవించినాక ఇప్పుడు దేవుడి కోసం వాళ్ళ దగ్గర సమయం లేదు. ఇంత టైం ఎందుకు వెచ్చించాలి అని వాళ్ళు అనుకుంటున్నారమ్మా, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పింది ప్రియులారా. కానీ దావీదును మనం చూసినట్లయితే చూడండి, దావీదు అంటే ఒక మహారాజు, ఒక ఆర్డినరీ పర్సన్ కాదండి. అటువంటి దావీదు ఏం కోరుకుంటున్నాడంటే, జీవిత కాలమంతా అయ్యా నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను కదా, జీవితం అంతా నేను రాజుగా ఉండాలయ్యా అని అడగలేదు.
సింహాసనం కావాలయ్యా అని అడగలేదు, శత్రుల ప్రాణం కావాలయ్యా అని అడగలేదు, నాకు పేరు కావాలి అని అడగలేదు. ఏం వరం అడిగాడంటే దావీదు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఆయన ఏం కోరుకున్నాడంటే దేవుని సన్నిధిలో ఉండే ఒక వరం. అది 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆశీర్వాదం లేనప్పుడు ఎవరైనా దేవుని సన్నిధికి పరిగెడుతున్నారంటే ఏంటి అర్థం తెలుసా? మామూలుగా మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు దేవుని సన్నిధికి పరిగెడుతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రియులారా, అంటే సాధారణంగా మనుషులు చేసే పని అదే. ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్తారు. దావీదు ఏమంటున్నాడంటే నేను ఒకటే వరం అడిగానయ్యా, ఆ వరం ఏమిటంటే జీవిత కాలమంతా నేను నీ సన్నిధానంలో ఉండాలి, నా జీవితాన్ని ఎలా నడిపించాలి, నీవిచ్చిన ప్రజలు నేను ఎట్లా నడిపించాలి, నా కుటుంబాన్ని నేను ఎట్లా నడిపించాలి, నేను ఎలా నడవాలి ప్రభువా, నీకు ప్రియమైన బిడ్డలాగా నేను ఎట్లుండాలి ప్రభువా, నీ యొద్ద నుండి నేను సలహా అడగవలెనని కోరుకుంటున్నాను, ఇదే నా కోరిక అని ఆయన అడుగుతున్నాడు. ప్రియుడా, ఈ దక్షిణపు దేశపు రాణి, షేబా దేశపు రాణి ఎక్కడికి వెళ్ళిందంటే యెరూషలేములోకి వెళ్ళింది. ఆ జ్ఞానము చూసి, ఆ ఆశీర్వాదం చూసి ఆమె యెరూషలేముకి ఆ జ్ఞానాన్ని వెతుకుతూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తన 23:6 మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, కీర్తనల గ్రంథము ఇది మనందరికీ కంటతో వచ్చిన కీర్తన అండి. 6వ చెప్తుంది, నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును, నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ప్రియులారా, దేవుని ఆలయంకి రావటానికి అనేకమైన కుంటి సాకులు చెప్తుంటారు. నాకు అది లేదు, ఇది లేదు, నేను ఇప్పుడు రాలేను, అప్పుడు రాలేను అని చెప్పి ఎన్ని కుంటి సాకులు చెప్తుంటారండి. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఏ వరం అడగాలి, నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధానంలో ఉండాలని ప్రార్థన చేయాలి. ఆయన ఆకర్షించని ఎడల ఎవరు ఆయన వైపుకు ఆకర్షింపబడలేరు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము కంటే గొప్ప భాగ్యం ఏమి లేదండి. అందుకే జకరియా గ్రంథంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నేను నీకు ఇస్తానన్నాడు. ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటుండగా తీర్మానం ఏమిటి అంటే, ఇదిగో నేను ప్రభు సన్నిధానంలో ఉంటాను. ఈరోజు నేను మీకు వాక్యం చెప్తున్న నేను నా జీవితంలో నేర్చుకున్న ఒక పాఠాన్ని నేను మీకు ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మేము ఒక చిట్ ఫండ్ స్టార్ట్ చేశామండి. ఎప్పుడైతే ఆ చిట్ ఫండ్ స్టార్ట్ చేశామో డబ్బులు రావడం మొదలుపెట్టాయి. చూడండి, డబ్బులు వచ్చినప్పుడు మనుషులకు ఏం పెరుగుతుంది? అహంకారం పెరుగుతుంది. అంటే ఇంకా నాకేంటి, నాకెవరు చెప్పాలి అనుకుంటారు. డబ్బు అనేది ఆశ ఎట్లుంటుందంటండి, ఎంత డబ్బు వచ్చినా సరే ఇది చాలు అని ఉండదండి. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని మనుషులు డబ్బుల వెనుక పరిగెడుతూ ఉంటారు. దేవుడు దీవించినప్పుడు దేవుడు దీవించాడు కదా అని దేవుణ్ణి పట్టుకోవాలని మనం ప్రయత్నం చేయమండి. డబ్బులు కనిపిస్తున్నప్పుడు డబ్బులా దేవుడా, అందుకే ఇద్దరి యజమానులకి నువ్వు సేవ చేయలేవని బైబిల్ చెప్తా ఉంది. ధనమా దైవమా అని ప్రశ్న వేస్తూ ఉంది బైబిల్. ప్రియులారా, అలా దేవుడు దీవించి మంచిగా నడిపిస్తున్నప్పుడు ఆ చిట్ ఫండ్ మేమేమనుకున్నానంటే, ఆదివారం ఇంకా పనిచేస్తే ఇంకా లాభం వస్తుంది కదా అని చెప్పి ఆదివారం దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయటం ఆరంభించాను. మెల్లిగా, అంటే ఎలా అంటే మాస్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళే ఒక అలవాటు మానేసి అయిపోయే ముందంటే మెల్లిమెల్లిగా, అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అలా 15 నిమిషాలు, లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చామంటే జస్ట్ గురువులు అప్పం ఇచ్చేటప్పుడు వెళ్ళి గబగబా అప్పం తీసుకొని అంటే వెళ్ళామా లేదా అంటే అది ఒక తృప్తి అన్నమాట. చర్చికి వెళ్ళాము, లేకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, ప్రేమతో కాదు దేవుడు శిక్షిస్తాడేమో, వెళ్ళకపోతే ఏమైనా అయిపోతుందేమో అని ఆలోచనతో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియబిడ్డ, ఆయన సన్నిధానానికి ప్రేమతో వెళ్ళాలి. ఆయన సన్నిధానాన్ని నువ్వు వెతుకుతున్నావంటే ఏ ఉద్దేశంతో నువ్వు వెతుకుతున్నావో దేవుడు అది చూస్తాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండదు. అంటే ఆయన వాక్యం వినడానికి, మన జీవితం మార్చుకోవడానికి ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. కానీ అప్పుడు నేను ఎలా వెళ్ళేదాన్ని అంటే, అమ్మో సండే అంటే వెళ్ళాలి అంతే, అదొక రూల్గా వెళ్తే మన జీవితాలు మార్చబడవండి. అలా వెళ్ళి లాస్ట్ మినిట్ ఏదో కూర్చొని వచ్చేయటం, వాక్యం వినటం లేదు, అంటే కంప్లీట్ మాస్లో పార్టిసిపేట్ చేయటం లేదు, ఏం లేదు, వెళ్ళటము రావటం.
ఎప్పుడైతే నా జీవితంలో నేను అది చేయటం ప్రారంభించానో మెల్లిమెల్లిగా ఏ చిట్ ఫండ్ అయితే ఎక్కడి నుంచి అయితే లాభాలు వస్తున్నాయి అని కళ్ళు తలకెక్కాయో పిల్లరా, మెల్లగా అదంతా లాస్ అవ్వడం ప్రారంభించింది. లాస్ట్కి ఎట్లా అంటే ఇంకేం లేదనమాట, అప్పుల పాలు అయిపోయే ఒక స్థితికి వచ్చినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా నేను ధ్యాన వడకంలోకి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేశాను ఆయన సన్నిధిలో. అంటే గురువులు వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు ఇది నష్టమైంది, ఎందుకు అని ఆలోచిస్తున్నప్పుడు 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో ఉండాలనేది ప్రభు ఆజ్ఞ. అది ఎందుకండి, ఆ రూల్ ఎందుకు? ఇప్పుడు మనం బిడ్డలకి మనం చాలా రూల్స్ చెప్తుంటాం, అంటే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి అవి ఎలా ఉంటాయంటే చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. కానీ పిల్లరా, అది వారి మేలుకే అని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మనం కూడా అంతే పిల్లరా, దేవుడు మనకి ఇది చెయ్యాలి, విశ్రాంతి దినము ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇస్తే అది మన మేలు కొరకు అని మనం ఆలోచించామనుకోండి, అప్పుడు ప్రేమతో ఆయన సన్నిధానానికి మనం పరిగెడతామండి. ఆ ధ్యాన వడకంలో నేను వాక్యం వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, విశ్రాంతి దినాన్ని, పవిత్రమైన ఆ దినాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, నేను పట్టించుకోలేదు, దేవుని ప్రాధాన్యత తగ్గిపోయింది. అందుకే వాక్యం ఏమంటుందంటే, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్పాడండి. కానీ నేనేం వెతికానంటే డబ్బును వెతికాను, ఇంకా ఈ వ్యాపారాన్ని పైకి తీసుకురావాలని పరిగెడుతున్నప్పుడు నష్టపోయినప్పుడు నాకేం అర్థమైందంటే, ప్రభువా ఇక పైన నా జీవితంలో నీకు తప్ప దేనికి ప్రాధాన్యత లేదు ప్రభువా అని ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నానండి. అప్పటి నుండి ఇప్పుడు వరకు నేను ఇప్పుడు ఏ వ్యాపారం చేయట్లేదండి. దేవుడు అలా అనేకమైన శ్రమల గుండా నడిపించి అనేకమైన పాఠాలు నేర్పించి ఈరోజు పిల్లరా ఆయన సేవలో ఆయన నన్ను వాడుకుంటున్నాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మనం ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనము విశ్రాంతి దినం మనం పాటిస్తున్నామా లేదా, ఆయన సన్నిధానానికి మనం పరిగెడుతున్నామా లేదా, ఆయన సన్నిధానానికి వెళ్ళే ఒక మనస్సు మనకు ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ప్రియబిడ, ఒక మహారాణి అయి ఉండి, ఒక స్త్రీ అయి ఉండి, ఒక అన్యురాలు అయి ఉండి అంత దూర ప్రాంతము నుండి అక్కడ ప్రభు చెప్తున్నాడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుతుంటే దూర ప్రాంతం నుండి ఆమె వచ్చిందంట. ఈ పక్కన ఉంటుంది, వెళ్ళడానికి చాలా కష్టం. ప్రియబిడ్డ, ఈరోజు సాకులు చెప్తున్న జీవితంలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన సన్నిధానానికి వెళ్ళడానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, వాక్యం అంటుంది ఆయన కార్యాన్ని నువ్వెప్పుడు నిర్లక్ష్యం చేసే ఒక వ్యక్తిలాగా నువ్వు ఉండకూడదు అనే వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డ, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. అదేమిటి అంటే, ఆయన సన్నిధానానికి నువ్వు వెళ్తున్నప్పుడు నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ హృదయముతో నువ్వు ఆయన సన్నిధానానికి వెళ్తున్నావు? దావీదులాగా మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ సన్నిధానంలో ఉండే వరం నాకు దయచేయండి. ఈరోజు ఉద్యోగం రాకపోతే చాలా ఫీల్ అయిపోతాం కదా, పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేయండి. కానీ ఎప్పుడు మనం బాధపడాలంటే, నిజంగా మన బిడ్డలు దేవుని సన్నిధికి రానప్పుడు మనము ఏడవాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి నడిపించేంతవరకు మనము బాధ్యత వహించాలి. ఎందుకంటే దేవుని సన్నిధానంలోనే సుఖశాంతులు ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. దేవుని సన్నిధానంలోనే ఆరోగ్యం ఉంది అని బైబిల్ చెప్తుంది. దేవుని సన్నిధానంలోనే నడిపింపు ఉన్నది అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియబిడ్డ, ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు మనకి కృప చూపాలని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆ కృప నీకు లేదేమో ప్రియబిడ్డ. చాలామంది అంటుంటారు, నేను చర్చ్కని బయలుదేరుతానక్క, అప్పుడే ఏదో ఒకటి అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, నీ లోపల పట్టుదల లేకపోవడం వల్ల. పట్టుదలతో ఆయన సన్నిధికి వెళ్ళడానికి తీర్మానం చేయాలి. ఏదేమైనా సరే నేను వెళ్తాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో ప్రియబిడ, అప్పుడు నీవు నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. ఈ దక్షిణ దేశపు మహారాణి ఎందుకు తీర్పు దినములో ఆమె నిలబడగలుగుతుంది? అటువంటి యోగ్యత ఎందుకు ఆమెకు వచ్చింది అంటే, దేవుని సన్నిధానాన్ని ఆమె వెతికింది. ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలయ్యా. దావీదు అంటున్నాడు, తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, కీర్తన 55లో ప్రభా, అలాగే కీర్తన 51లో కూడా మనం చూస్తున్నాం, ప్రభా నీ సన్నిధి నుండి నన్ను గెంటి వేయకు అని అంటున్నాడు. ప్రియబిడ్డ, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది కనుక మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మనం అడుగుదాం, ప్రభా నీ సన్నిధిలో ఉండే కృప నాకు దయచేయి ప్రభువా అని.
కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గనుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ సమయము నా తండ్రి మీకు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నాయన, ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరి కుటుంబాలైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయో, నాకు దూరంగా ఉండి మీరు ఏమి చెయ్యలేరు అని నీ వాక్యం పలుకుతుంది ప్రభా. నీ సన్నిధానం నుండి ఎవరెవరైతే దూరంగా వెళ్ళిపోతున్నారో నాయన, వారందరినీ నీ ఆత్మ చేత ఆకర్షించి నడిపించమని, నీ సన్నిధానంలో నిలబడే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మా కుటుంబాలు నీ సన్నిధిలో ఉండునుగాక తండ్రి. అయ్యా, ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, నీ సన్నిధానంలో ఉండడానికి నాయన, ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి ప్రభా మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దావీదు వలె నాయన, ఎట్లాగైతే ఒక వరం అడిగాడో, నీ సన్నిధానంలో ఉండటానికి ఆశ కలిగి ఉన్నాడో ప్రభా, అట్టి ఆశను మాకును మీరు దయచేయమని ఈ వాక్యం చూస్తున్న ఒక్కొక్క బిడ్డని ప్రభా నీ ఆత్మతో నింపండి నాయన. నీ సన్నిధానంలో మీరు నిలబెట్టుకోండి నా తండ్రి. నీకు స్తోత్రము నాయన. సహాయం చేయండి నా తండ్రి, మీరే నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఆయన సన్నిధిలో నిలబడటం గొప్ప ధన్యత. ఇది అందరికీ ఉండదండి. ఒక్కసారి ఆలోచించాలి, నేను ఎక్కడైనా దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానా? ఎక్కడైనా నేను కుంటి సాకులు చెప్తున్నానా? లేక ఎటువంటి ఒక ఆలోచనతో నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అని మనము ఆలోచన చేయాలి. హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఆయన సన్నిధిలోకి మనం పరిగెట్టాలి. మన సమయాన్ని, మన బలాన్ని మనం దేవుడి కోసం ఇవ్వాలి. అప్పుడే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాం. ఆయన సన్నిధానంలో నిలబడే భాగ్యము దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆయన మిమ్మల్ని ఆకర్షించుకొని ఆయన సన్నిధిలో నిలబడడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేయునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.